హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వుడెన్ స్ట్రక్చర్ ఉండే టైల్స్ అనేవి ఒక ఇంటి మొత్తానికి వేసుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుంది, టైల్స్ కొనుగోలుకి ఎంత అవుతుంది, వేసినందుకు ఎంత తీసుకుంటారు, ఫర్దర్ గా ఇంకా మనకి ఏమేమి మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. మీరు కనుక ఈ టైప్ లో వుడెన్ టైల్స్ అనేవి వేసుకోవాలని చూస్తున్నట్లయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఉండే హౌస్ కి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ రెండిటికి మనం డిఫరెన్స్ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. మీది 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ అయినా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, అలాగే 1200 స్క్వేర్ ఫీట్ లో మీరు కట్టుకుంటున్న హౌస్ అయినా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇవే టైల్స్ కాదు, మీరు ఏమైనా వేరే రకంలో ఉండే నార్మల్ టైల్స్ అనేవి వేసుకోవాలనుకుంటున్నా సరే ఇంచుమించుగా మీకు నేను చెప్పే లెక్క ప్రకారం మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక ముందుగా మనకి ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కి ఫస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. మనకి 2 బెడ్రూమ్లు అయితే వస్తాయండి. అలాగే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, ఒక హాల్ వస్తుంది, ఒక కిచెన్ అయితే వస్తుంది. ఇలా ఒక 1000 స్క్వేర్ ఫీట్ మొత్తానికి కలుపుకొని మనకి ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజే చూసుకున్నట్లయితే 12x14 సైజులో ఒక బెడ్రూమ్ తీసుకున్నట్లయితే ఆ బెడ్రూమ్ మొత్తానికి కలుపుకొని మనకి ఫ్లోరింగ్ వరకు 168 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకు కావాల్సి వస్తుంది. టైల్స్ అనేది కొనుక్కోవాలి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ రెండో బెడ్రూమ్కి వచ్చేసి 12x12 సైజులో మనం బెడ్రూమ్ని తీసుకున్నట్లయితే 144 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే హాల్ వచ్చేసి 12x26 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పులో ఒక హాల్ని తీసుకున్నట్లయితే 312 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం టైల్స్ అనేవి కొనుగోలు చేయాలి. అలాగే కిచెన్ వచ్చేసి 10x10 సైజులో తీసుకున్నట్లయితే సింపుల్ గా ఒక 100 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం కలుపుకొని 2 బెడ్రూమ్లకి, హాల్ కి, కిచెన్ కి మొత్తం కలుపుకొని 724 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి రావటం జరిగింది. అలాగే ఇది కాక మనం ఒక 100 అడుగుల వరకు 100 నుంచి 120 అడుగుల వరకు మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఇవి ఫ్లోరింగ్ వరకు మనం లెక్క అనేది వేసుకున్నాం. అలాగే దీనికి సైడ్లు ఒక 3 ఇంచులు కానీ ఒక 5 ఇంచుల వరకు కానీ సైడ్ అనేది మనకి ఈ టైల్స్ ముక్కలు అనేవి బిల్లలు కడతారు. అలాగే ఫ్యూచర్ లో మనకి ఏదైనా టైల్స్ అనేవి పగిలినప్పుడు ఇవే టైల్స్ మనకి మార్కెట్ లో దొరకచ్చు, దొరకపోవచ్చు. దీనికోసం కొన్ని టైల్స్ బిల్లలు అనేవి మనం ఎక్స్ట్రాగా మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికోసం కొంత ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మొత్తం కలుపుకొని మనకి ఎంత వస్తుందంటే 844 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావటం జరిగింది. ఈ ఫ్లోరింగ్ మొత్తానికి మనం టైల్స్ అనేవి కొనుక్కోవాలి. అది ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కి అయితే. ఇప్పుడు మీరు ఇవే టైల్స్ తీసుకోండి, ఇవి కాకుండా మనకి మార్కెట్ లో వేరే వేరే టైల్స్ అనేవి దొరుకుతాయి, ఆ టైల్స్ అనేవి తీసుకోండి. మీరు ఏ టైల్స్ తీసుకున్నా ఇక్కడ మనం చెప్పుకున్న ఎస్ఎఫ్టీకి మీరు లెక్క అనేది వేసుకున్నట్లయితే మీరు తీసుకునే టైల్స్ ని బట్టి మీకు కాస్ట్ అనేది తెలుస్తుంది, ఎంత వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడు మనకి ఈ వుడెన్ టైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎంత కాస్ట్ అనేది పడుతుంది అనేది చూద్దాం. వీటి యొక్క విడ్త్ వెడల్పు వచ్చేసి మనకి 8 ఇంచులు అనేది ఉంటుందండి. అలాగే పొడవు వచ్చేసి మనకి 48 ఇంచులు, అంటే 4 అడుగుల పొడవుతోటి అయితే ఈ యొక్క టైల్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. ఇవి ఫుల్ గా వుడెన్ స్ట్రక్చర్ లో అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా వుడ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఈ టైప్ లో అయితే వస్తుందండి. ఇవి వచ్చేసి మనకి ఒక బాక్స్ కి వచ్చేసి 5 పీసులు అనేవి వస్తాయి. 46 రూపాయలు అనేది ఒక చదరపు అడుగుకి, ఒక స్క్వేర్ ఫీట్ కి ఈ వుడెన్ టైల్స్ కి తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని ఏరియాల్లో ఇదే రేట్ అనేది ఉండదండి. కొన్ని చోట్ల 45 రూపాయల నుంచి 50 రూపాయలు, కొన్ని చోట్ల 58 రూపాయల వరకు కూడా ఈ టైల్స్ కి ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 60 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఈ టైల్స్ మనకి దొరికే అవైలబిలిటీని బట్టి, వీటి యొక్క డిమాండ్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అన్ని చోట్ల ఒకే రేట్లు అయితే ఉండవు. అలాగే మీరు వేరే రకం టైల్స్ తీసుకున్నా సరే ఆ టైల్స్ మీకు బయట మార్కెట్ లో ఎంత రేటుకు వస్తున్నాయి అనేది తీసుకొని దాన్ని బట్టి మీరు 844 ఇంటూ మీరు తీసుకున్న టైల్స్ యొక్క స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మీరు వేసినట్లయితే ఫైనల్ గా ఆ యొక్క టైల్స్ అనేవి మీకు ఎంత బడ్జెట్ కు వస్తాయి ఏంటి అనేది మీకు ఒక లెక్క అనేది వస్తుంది. సో మనం ఇక్కడ తీసుకుంది 46 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పడింది కాబట్టి 844 స్క్వేర్ ఫీట్ ఏరియాకి టోటల్ గా కలుపుకొని 38,824 రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది, ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే. ఇక తరువాత ఈ టైల్స్ వేసేందుకు మనకి ఫ్లోరింగ్ కి ముందుగా ఈ ఫ్లోరింగ్ లో ఇసుక సిమెంట్ కలిపి మిక్సింగ్ తోటి ముందుగా ఫ్లోరింగ్ అనేది చేస్తారు. దీనికోసం మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయినట్లయితే మీకు సుమారుగా ఒక 2 ట్రాక్టర్స్ వరకు కూడా శాండ్ అనేది పడుతుంది.
అదే మీకు ఫస్ట్ ఫ్లోర్ అన్నట్లయితే అక్కడ మనకి కొంచెం శాండ్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి మీకు 1 లేదా 1.5 ట్రాక్టర్‌లోనే మీకు అక్కడ సరిపోతుందనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అక్కడ మనం లోత్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం. అలాగే మీ యొక్క ఫ్లోరింగ్ యొక్క లోత్ అనేది మీరు ఫస్ట్ అంటే మనకి 40 మెట్లనేది కొట్టుకుంటున్నాం గదా! ఈ మెట్ల తర్వాత మనం 1 అంగుళం, 2 అంగుళాలు పడేటట్లు పెట్టుకున్నట్లయితే మనకి తక్కువ శాండ్ అనేది పైన ఫ్లోరింగ్‌కి పడుతుంది. లేదు అన్నట్లయితే మీరు స్టార్టింగే 4 అంగుళాలు మందాలు ఇలా మందం అనేది ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీకు శాండు అలాగే దానికి పడ్డ సిమెంట్ బ్యాగ్స్ కూడా ఎక్కువే ఖర్చవుతాయి. సో మనం ఇక్కడ వచ్చేసి సింపుల్‌గా ఒక 2 అంగుళాలు ఆ సైజులో పడేటట్లు చూసుకున్నట్లయితే ఈ సిమెంట్ ఫ్లోరింగ్‌కి ఒక 2 ట్రాక్టర్స్ వరకు కూడా మనకి ఖర్చనేది అవుతుంది. ప్రెజెంట్ ఒక ట్రాక్టర్ ధర వచ్చేసి ఏపీలో రేట్లనేవి తగ్గాయండి. సో మనకి 2 ట్రాక్టర్స్‌కి కలుపుకొని ఒక 5000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుందన్నమాట. అదే వేరే వేరే రాష్ట్రాలైనట్లయితే మీకు రూ. 10,000 పైనే ఖర్చనేది అవుతుంది. ఈ 2 ట్రాక్టర్స్‌కి కలుపుకొని. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు? మీ ఏరియాలో ఎంత రేటు పడుతుందనేది మీరు వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుందన్నమాట ఫైనల్ ఎస్టిమేషన్‌లో. ఓకేనా? ఇప్పుడు మనకి శాండ్ అనేది వచ్చేసింది. శాండ్‌కి ఒక రూ. 5,000 అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అలాగే ఇవి మొత్తం కూడా మనకి బిల్డ్ చేయడానికి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి 10 నుండి 12 సిమెంట్ బ్యాగ్స్ వరకు మనకి ఇక్కడ అవసరం అవుతాయి. ఒక సిమెంట్ బ్యాగ్ ధర వచ్చేసి మనకి మార్కెట్‌లో రూ. 300 నుంచి దొరుకుతున్నాయి. సో మంచిది కావాలనుకున్నట్లయితే రూ. 380 వరకు మనం కాస్ట్ అనేది పే చేసుకోవాలి కాబట్టి అది బ్రాండ్‌ని బట్టి మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మనం అలా 10 బ్యాగులకి రూ. 380 చొప్పునే మనం సిమెంట్ అనేది తీసుకున్నట్లయితే మొత్తం రూ. 3,800 అనేది ఓన్లీ సిమెంట్‌కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే దీనికి ఎపాక్సీ గ్రౌటింగ్ ఇలాంటిది పెడతారు కాబట్టి దానికి ఒక రూ. 1000 అనేది తీసుకుందాం. ఇక అలాగే టైల్స్ అనేవి మనకి వేసినందుకు ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారంటే అందులోనూ ఇవి వుడెన్ టైల్స్ అలాగే లాంగ్ ఉండే టైల్స్ చాలా నైపుణ్యంగా చాలా జాగ్రత్తగా వీటిని వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సాధారణంగా తీసుకునే రేట్ కన్నా దీనికి ఒక రూ. 5 అనేది ఎక్స్ట్రానే ఛార్జ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఒక ఎస్ఎఫ్టీకి రూ. 25 నుంచి రూ. 30 వరకు కూడా మనకి మార్కెట్ లో ఛార్జ్ అనేది చేస్తారు. కొంతమంది ఇంకా తక్కువ కూడా చేస్తారు. అది వాళ్ళ యొక్క డిమాండ్ ని బట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు కొన్ని తక్కువకే చేస్తారు. లేదు వాళ్ళు కొంచెం బిజీగా ఉండి కొన్ని వర్క్స్ అనేవి ఉన్నట్లయితే మీకు అర్జెంట్ వర్క్ అన్నట్లయితే కాస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన ఇదైతే ఉంటుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కూడా. సో మనకి ఇక్కడ రూ. 25 నుంచి రూ. 30 అనేది తీసుకుంటున్నారు కాబట్టి మనకి మొత్తం వచ్చిన ఏరియా వచ్చేసి 844 స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి దీనికి రూ. 25 చొప్పునే మనం తీసుకున్నట్లయితే టోటల్ గా రూ. 21,100 వరకు కూడా వీళ్ళకి కాస్ట్ అనేది అవుతుంది వేసినందుకు ఈ టైల్స్ కి. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఒక ఇంటి మొత్తానికి వేసుకుంటానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే రూ. 69,724 వరకు కూడా మీకు టోటల్ ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇది ఓన్లీ వర్క్ చేసినందుకు టైల్స్ అనేవి కొనుగోలు చేసినందుకు మెటీరియల్ కలుపుకొని అలాగే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ కలుపుకున్నా సరే మనకి టోటల్ గా ఒక రూ. 75,000 వరకు కూడా ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఈ వుడెన్ టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు టోటల్ గా బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వుడెన్ టైల్స్ అనేవే కాదండి మీరు వేరే రకం టైల్స్ ఏవైనా వేసుకోవాలి అనుకున్నా సరే వాటి యొక్క కాస్ట్ అనేది మనకి మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ యొక్క బెడ్రూమ్ సైజెస్ అనేవి ఉన్నట్లయితే వాటికి మీరు తీసుకునే టైల్స్ యొక్క స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఎంత బడ్జెట్ వస్తుంది ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కి ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇదే టైల్స్ అనేవి మనం ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఉండే హౌస్ కి వేసుకోవాలన్నట్లయితే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది సింపుల్ గా తెలుసుకుందామండి. మనకి ఇక్కడ 200 అడుగులు అనేది పెరగడం జరిగింది కాబట్టి 200 ఇంటూ మనం టైల్స్ తీసుకున్న ధర రూ. 46 మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే రూ. 9,200 దాకా టైల్స్ కి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుంది. సిమెంట్ బ్యాగ్స్ ఇంకొక 2 అనేది ఎక్స్ట్రా పడతాయి కాబట్టి వీటికి వచ్చేసి ఒక రూ. 800 అనేది ఖర్చు అనేది అవుతుంది. అలాగే వేసిన వాళ్ళకి ఒక రూ. 5,000 అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి టోటల్ గా 1200 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే 200 అడుగులకి ఒక 15,000 అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న అమౌంట్ ఈ అమౌంట్ రెండు కలుపుకొని మనకి టోటల్ గా రూ. 90,000 వరకు కూడా మనకి కాస్ట్ అనేది అవుతుంది. ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఇదే వుడెన్ టైల్స్ అనేవి వేసుకోవాలి అని చూస్తున్నట్లయితే. అదే మీరు వేరే రకం టైల్స్ అనేవి వేసుకుంటున్నట్లయితే మీరు తీసుకునే టైల్స్ యొక్క ఎస్ఎఫ్టీ రేట్ ఎంత ఉందో ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ కాస్ట్ అనేది వేసుకొని మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు మెజర్మెంట్స్ అనేవి మీ ఇంట్లో ఏ రూమ్ సైజ్ ఎంత వచ్చింది అనేది కొలత కొలుసుకొని దాన్ని ఎస్ఎఫ్టీ రేట్ కింద మనం కన్వర్ట్ చేసి చూసినట్లయితే మీ ఇంటికి మీరే లెక్క అనేది వేసుకొని తర్వాత మీరు మేస్త్రిని వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే మీకు కొంచెం వర్క్ పట్ల అవగాహన ఉందనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది.
వర్క్ అనేది అప్పుడు పర్ఫెక్ట్ గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.